నమస్తే. కిడ్నీ దందాపై సర్కార్ సీరియస్. గ్రామ సభల్లో రసాభాస. రేవంత్ సర్కార్ పై హరీష్ ఫైర్. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఇన్కమ్. చలిపంజా, మంజం, గజగజ ఇలాంటి మరిన్ని వార్తలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. కిడ్నీ రాకెట్ నడిపిన అలకనంద ఆసుపత్రిని సీజ్ చేసింది. అంతేకాదు ఇందులో నిజాలు తేల్చడానికి ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో కిడ్నీ రాకెట్ జరిపిన అలకనంద ఆసుపత్రిని నాగేందర్ డాక్టర్లు పరిశీలించారు. కిడ్నీ శస్త్రచికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు అధికారులు. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. హాస్పిటల్లో నడుస్తున్న అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ ను రాచకొండ పోలీసులతో పాటు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు వెలికితీశారు. తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం 2 దాతలు 2 గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు 4గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరైన అనుమతి లేకుండా పనిచేస్తున్న ఆసుపత్రిపై అజ్ఞాత సమాచారంతో అధికారులు దర్యాప్తు చేయడంతో ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అనర్హులకు అందుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు లబ్ధిదారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పోనుగూడులో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసకు దారితీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అనర్హుల పేర్లు వచ్చాయని లబ్ధిదారులు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రైతు వేదిక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. దీనిపై స్పందించిన గ్రామ ప్రత్యేక అధికారి రవికుమార్ అర్హులైన లబ్ధిదారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ప్రకటించిన పేర్లు తాత్కాలికమైనవి మాత్రమే అని, లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అయితే లబ్ధిదారులు మాత్రం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఆర్థికంగా స్థిరపడి భూములు ఉన్నవారి పేర్లే ఉన్నాయని, భూమి లేని వారు పేద పేర్లు ఎక్కడా అని అధికారులను నిలదీస్తున్నారు. దాదాపు 12 మంది ఇళ్లు కట్టుకున్న వారి పేర్లు మరోసారి ప్రకటించడం ఏంటంటూ అధికారులను నిలదీశారు. అసలైన అర్హులకు నిరుపేద వారికి ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తప్పిదం వల్లే అనర్హులకు లబ్ధి చేకూరుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలోని 15వ వార్డు గ్రామ సభలో పాల్గొన్న హరీష్ రావు ఏడాది కిందట దరఖాస్తు చేస్తే ఇప్పటికీ దిక్కులేదన్నారు. మళ్లీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోందని సెటైర్లు పేల్చారు హరీష్. తమకు రుణమాఫీ, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా దేవస్థానం వైకుంఠ ద్వారం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కవిత. స్వామివారి జన్మ నక్షత్రం రోజు దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారన్నారు. లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా కేసీఆర్ కు శక్తిని అందించి ఆలయ నిర్మాణానికి పూనుకునేలా కృప చూపించారన్నారు. 1200 కోట్ల రూపాయలతో ఆలయాన్ని సుందరీకరించారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు కవిత. మూసీ నదిలో కాలుష్యానికి కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ నడుం బిగించారని, ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్గొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే చైతన్యానికి మారుపేరు అన్నారు. మిషన్ భగీరథతో నీళ్లు ఇవ్వడంతో నల్గొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అని పార్లమెంట్లో ప్రకటించడం ఒక ఎమోషనల్ మూమెంట్ అన్నారు కవిత. ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా నల్గొండలో జీరో ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా గర్వకారణం, ఒక ఇమోషనల్ మూమెంట్. ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే 60 ఏళ్ళు గోసపడ్డ వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే.
నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణ లేదప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే, మనదేం సాగలే, సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు. మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం. మూసీలో గోదావరి నీళ్లు పంపు చేసి కంప్లీట్గా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు పండేలాగా. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ రేషన్ కార్డుల అంశంపై స్పష్టత ఇచ్చారు. మరోవైపు గ్రామ సభల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చే వాళ్ళకి అయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ఎక్సర్సైజ్ మేము కొనసాగిస్తాము. 10 ఏళ్లలో వాళ్ళ హయాంలో 40,000 మందికి అదనంగా బెనిఫిట్ వచ్చింది రేషన్ కార్డు. మేమేం చేస్తున్నాం, వాళ్ళు 10 ఏళ్లలో అంత చేస్తే 1 ఇయర్లో అదనంగా జనాభాలో మరో 40 లక్షల మందికి ఉచిత రేషన్ మరి ఆ ప్రజలను చెందే విధంగా మేము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తారని ప్రకటించారని, ఇప్పుడు లబ్ధిదారులంతా ఆ తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదికను అందించాలని అధికారులను కోరారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తలసాని పంపిణీ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటి ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల్లో మొదటి సెషన్ పూర్తయింది. ఉదయం 9 గంటలకు మొదలైన మొదటి సెషన్ ఎగ్జామ్ కు విద్యార్థులు ఉరుకులు పరుగుల మధ్య హాజరయ్యారు. ఇక రెండో సెషన్ పరీక్ష మరో గంటలో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తులు చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణలో 10 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 3 రోజుల పాటు 28, 29 తేదీల్లో రోజు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో లాగానే రేపటి నుంచి ఏ రోజుకి ఆ రోజు సర్వదర్శనం టోకెన్లను అందించనున్నట్టు తెలిపింది. టోకెన్లను అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ దగ్గరున్న విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గరున్న శ్రీనివాసం కౌంటర్లలో భక్తులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 10 నుంచి 19 వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి అనుమతించి దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. ఇక రేపటి నుంచి ఏ రోజుకా రోజు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపడంతో సంస్థకు 20 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చే విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో 2 రోజులుగా పొగమంచు వాతావరణాన్ని కమ్మేస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ కార్తీక్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కార్తీక్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు తల్లిదండ్రులు. కార్తీక్ మృతదేహం రాగిమానుపెంట గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులంతా ఆర్మీ వాహనాల వెంట ర్యాలీగా వెళ్లారు. వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ మృతదేహానికి నివాళులర్పించారు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్. కార్తీక్ మృతదేహానికి సైనిక లాంఛనాలతో కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా సైకిల్ యాత్ర చేపట్టారు కొందరు ప్రకృతి ప్రేమికులు. మన భూమిని మనం కాపాడుకుందాం అనే నినాదంతో విశాఖ నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈస్టర్న్ ఘాట్స్ ట్రెక్కింగ్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఈ సైకిల్ యాత్రను ప్రారంభించింది. వారం రోజుల్లో ఒక్కసారైనా తమ వాహనాలకు బదులుగా సైకిల్ పై ప్రయాణాలు చేయాలని వారు సూచించారు. ఈ సైకిల్ యాత్ర ఇవాళ నుంచి 6 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 120 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 27న తిరుపతికి చేరుకుని స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తామని చెప్పారు. యాత్ర చేయడం ఇది ఫస్ట్ టైం. నేను పర్యావరణ పరిరక్షణ, సేవ్ ఫ్యూయల్, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్ అనే దాని నినాదంతో ఈ యాత్ర చేపట్టాను. ఈ యాత్ర 5 రోజుల పాటు జరుగుతుంది. రోజుకి 140 నుంచి 150 కిలోమీటర్లు. అక్కడ తిరుపతి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం. సైకిల్ తొక్కడం అనేది నాకు ఒక ప్యాషన్. పర్యావరణ పరిరక్షించమని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను. సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూయల్, సేవ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సేవ్ వాటర్ అని అది నలుగురికి చెప్పాలన్న ఉద్దేశంతో తిరుపతి యాత్ర చేస్తూ ఉంటాను. యాదాద్రి భువనగిరి జిల్లా సింగన్నగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కలెక్టర్కు చెప్పారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. హాస్టల్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. హాస్టల్ స్టూడెంట్స్ పై విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ చౌరస్తా దగ్గర బస్ ఆపాలని ఆర్టీసీ డీఎంకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు కోరిన విధంగా కంప్యూటర్స్ ఏర్పాటు చేస్తామని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు కలెక్టర్ హనుమంతరావు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ములుగు జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ సందీప్ రెడ్డి. సైబర్ నేరాలకు గురైన బాధితులు తక్షణమే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసిందన్నారు. ములుగు జిల్లాలో గత సంవత్సరం సైబర్ నేరాల బారిన పడి బాధితులు భారీగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటి వరకు 28 లక్షల రూపాయలను బాధితులకు లోక్ అదాలత్ ద్వారా అందించామన్నారు. నీకు ఒక ఓటీపీ వస్తుంది, మేము పంపిస్తామంటే మనం క్లిక్ చేస్తాం, లింక్ బిల్ టైప్ ఏదో వస్తుంది. అప్పుడు ఓటీపీ చెప్పగానే మన బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్ళి డబ్బులు ఎన్ని ఉంటాయని లాక్కోవడం మొదలుపెట్టి ఆ విధంగా మొదలైన పరంపర. కేవైసీ, న్యూ యువర్ కస్టమర్ డీటెయిల్స్ అంటే మనకు బ్యాంక్ లో మీకు గుర్తుంది, ఇప్పుడంటే అందరం బ్యాంక్ లో ఇచ్చాం. అంతకుముందు బ్యాంక్ లో ఇవి లింక్స్ లేవు. యూపీఐ కానీ మనం ఏం చేయదు, ఒక చెక్ తీసుకెళ్ళిపోయేది, డ్రా చేసుకొచ్చుకునేది అవసరం ఉన్న పైసలు. ఎప్పుడైతే సెల్ ఫోన్ ద్వారా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినా బ్యాంక్ టు బ్యాంక్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసెస్ లైక్ గూగుల్, పేటిఎం, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే పైసలు ఉండవు కానీ మనీ విల్ బి పే. ఆ విధంగా వచ్చాక ఇంకా అక్కడి నుంచి ఇంకా వివిధ మోసాలకు. తెలంగాణలో 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 5 డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది. గత వారం క్రితం వరకు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నట్లుండి పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత 2 రోజులుగా విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లు తెలిపింది ఐఎండీ. గ్రామాల్లోనే కాకుండా నగరాల్లోనూ ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. దానికి తోడు పొగమంచు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున, రాత్రులు ప్రయాణాలు చేసే వాహనదారులు చలి తీవ్రతకు ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత
అధికం కానుందని ఐఎండీ తెలిపింది. 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ మేరకు ఈ 4 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోనే అతి తక్కువగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరిలో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిర్పూర్లో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. మరో 7 జిల్లాల్లోని చాలా మండలాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, చలి ఎక్కువగా ఉండే సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని, వెచ్చని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇక పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మంజంలోనూ చలి తన తడక చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. దీంతో మంజం వాసులు గజగజ వణికిపోతున్నారు. ఎక్కడికక్కడ చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతున్నారు. పర్యాటకులు సైతం చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో సోమవారం అత్యల్పంగా మాడుగులలో 5.4 డిగ్రీలు, గూడెం కొత్త వీధిలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యధికంగా కొయ్యూరులో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ పరిశోధన విభాగం అధికారులు తెలిపారు. చింతపల్లిలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పెదబైలులో 5.8, డుమ్రిగూడలో 6, పాడేరులో 6.1, అరకులోయలో 6.8, చింతపల్లిలో 7.3, ముంచంగి పుట్టలో 7.8, హుకుంపేటలో 8.3, అనంతగిరిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.